ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి తిరిగి ప్రభుత్వానికి దాఖలు చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిన్న మంగళవారం అక్కడ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపినట్టు తెలుస్తుంది. అవినీతి అక్రమార్కులకు కూడా చర్యలు తీసుకున్నట్లు ఆ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా జరుగుతున్న అవినీతి తంతుపై మంత్రి తుమ్మల పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురైన స్థలాలను ఎన్ఎస్పీ స్థలాలను ఎంత మేరకు ఉన్నాయో నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆ పట్టాలు ఇచ్చిన చోట పూర్తిగా పట్టాలు పొందిన వారే ఉంటున్నారా లేక అమ్మకాలు జరిగాయి వంటి అంశాలు కూడా పూర్తిగా పరిశీలనకు తేవాలని చెప్పేసి మంత్రి తుమ్మల ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఆక్రమణకు గురైన భూములు రక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 58, 59 జీవోల పేరుతో అక్రమంగా క్రమబద్ధీకరణ జరిగిన స్థలాలపై విచారణ జరుగుతున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు. పైగా దొంగ అసైన్మెంట్లకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఒక చోట్ల నిర్మాణాలు అనుమతులు తీసుకొని మరో ప్రాంతంలో నిర్మాణాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వారితో పాటు గతంలో కూడా ఇష్టారీతిగా చేపట్టిన అవుట్సోర్సింగ్ నియామకాల పట్ల కూడా విచారణ చేయాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు పూర్తి స్థాయిలో ఆదేశించారు. మంత్రివర్గ విస్తీర్ణం తర్వాత మొదటిసారిగా మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పూర్తిగా కూడా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలు అలాగే అవుట్సోర్సింగ్ నియామకంపై జరిగిన అవకతవకల మీద మున్సిపల్ అధికారులతో పూర్తిగా రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విధులకు హాజరు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కూడా వేడిపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. మంత్రి తుమ్మల చేపట్టిన సమీక్షా సమావేశంతో కార్పొరేషన్ కార్యాలయం ప్రక్షాళన దిశగా కొనసాగుతుందని చెప్పాలి. అయితే అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం తిరిగి అదే కార్యాలయంలో విధులు నిర్వహించేలా ఫైరవల్ చేస్తున్నట్టు కూడా పూర్తిగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ కూడా అతను అంటే ఎలక్షన్ ప్రచారంలో కూడా అక్రమాలు దౌర్జన్యాలు భూ కబ్జాల మీద ఎక్కువగా ప్రస్తావించారు. అదేవిధంగా ఎప్పుడైతే మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అతను ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఖమ్మంలో ఎటువంటి భూ ఆక్రమణలకు గురి లేకుండా ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా పూర్తిగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని పూర్తిగా ఆ శాఖ అధికారులు అయితే ఆదేశాలు చెప్పినట్టు ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఏదేమైనా నిన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో పూర్తిగా తుమ్మల నాగేశ్వరరావు అవినీతి అక్రమార్కులపై కొరడా రగిలించాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఖమ్మంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా కనబడుతుంది. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్ అధికారులతో తీసుకున్న సమీక్ష సమావేశాల పట్ల పూర్తిగా చర్చలు నడుస్తున్నాయి. అసలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న పరిస్థితి ఎవరికి అర్థం కాని పరిస్థితి అది ఇప్పటికే కనబడుతుంది. ఎక్కడైతే దొంగ ఆక్రమణల క్రమబద్ధీకరణపై విచారణలు చేస్తున్నారు అలాగే దొంగ అసైన్మెంట్లపై పాల్పడిన వాటిపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. మంచినీటి సదుపాయం కూడా అందించేలా ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఎన్నో అంశాలు కూడా మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం జరిపినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.